పిచ్చుక పాయసం కదా, చూద్దామా ఫ్రెండ్స్? అనగనగా ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది. ఒకరోజు ఇద్దరు యాత్రికులు పొరుగు ఊరిలో జరిగిన పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఆ చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. వాళ్ళిద్దరూ పెళ్లిలో తిన్న భోజనం గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రత్యేకించి పాయసం రుచి ఎంత అమోఘంగా ఉందని ఆ మాట ఆ పిచ్చుక చెవిలో పడింది. అప్పుడు మగ పిచ్చుక ఆడపిచ్చుకతో, నాకు పాయసం తినాలని ఉంది, చేసి పెడతావా అని అడిగింది. అప్పుడు ఆడపిచ్చుక, సరే బజార్కెళ్ళి బియ్యం, పంచదార, పాలు తీసుకురా అని చెప్పింది. అప్పుడు మగ పిచ్చుక వెళ్ళి అవన్నీ తీసుకొచ్చింది. మగ పిచ్చుక అన్నీ తెచ్చాక ఆడపిచ్చుక పాయసం చేయడం మొదలుపెట్టింది. పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు పోసి బియ్యం పోసి ఉడకబెట్టింది. బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా, కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువయ్యి పాయసం తయారైందా అని అడిగింది. ఇంకా బియ్యం ఉడకలేదు అని చెప్పింది ఆడపిచ్చుక. కాసేపు ఆగి మళ్ళీ ఇంకా అవ్వలేదా అని అడిగింది. ఇప్పుడే పాలు పంచదార కలిపాను, ఇంకొంచెం ఉడకాలి అని చెప్పింది ఆడపిచ్చుక. చివరికి పాయసం తయారైంది. అడవంతా గుమగుమలాడింది. మళ్ళీ మగపిచ్చుక పాయసం తయారైంది అని అడగగా ఆడపిచ్చుక, అయ్యింది కానీ అని మాట పూర్తి చేసే లోపే వేడి పాయసంలో మూత పెట్టి కాల్చుకుంది మగపిచ్చుక. ఆ కోపానికి ఆడపిచ్చుక పాయసం అంతా పాడేసింది. అయ్యింది కానీ చల్లారాలి అనే మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు అని అంది ఆడపిచ్చుక. మగపిచ్చుక గిన్నెలో మిగిలిన ఒక్క చుక్క పాయసాన్ని చల్లారాక రుచి చూసింది. ఎంతో రుచిగా ఉంది. తాను తొందరపడి ఇంత రుచికరమైన పాయసాన్ని నేలపాలు చేసినందుకు ఎంతో బాధపడింది. చూసారా ఫ్రెండ్స్, ఇందులో నీతి ఏంటంటే ఓపిక లేకుండా తొందరపడడం వల్ల మంచిది కాదు అని అర్థం అనమాట. వెయిట్ చేస్తేనే, పేషెన్స్గా ఉంటేనే రిజల్ట్ బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.